ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసు మిస్టరీ వీడుతోంది. న్యాయవాది బంధువైన ఓ కానిస్టేబుల్ తన స్నేహితుని సాయంతో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా బల్లికరువ మండలం వేమవరానికి చెందిన కానిస్టేబుల్ నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. మృతుడి భార్య, కానిస్టేబుల్ భార్య ఇద్దరు చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు. మద్యం సేవించి భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని న్యాయవాది భార్య పలుసార్లు చెప్పడంతో శ్రీరామ హరిప్రసాద్ హత్యకు కానిస్టేబుల్ పథక రచన చేశాడు. పార్టీ ఇస్తాను, నరసరావుపేటకు రావాలంటూ హరిప్రసాద్ను పిలిచాడు. గుంటూరుకు చెందిన స్నేహితుడితో కలిసి కోటప్పకొండ సమీపంలో మద్యం తాగి తిరిగి వస్తూ ఉండగా ఎడవల్లి వద్దకు రాగానే పథకం ప్రకారం న్యాయవాదిని హత్య చేశారు. తర్వాత హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాయిని రక్తంతో తడిపారు. 2-3 సార్లు కొట్టి వాహనాన్ని న్యాయవాదిపై పడేశారు. మళ్లీ కానిస్టేబులే చిలకలూరిపేట రూరల్ పిఎస్కు వచ్చి ఎడవల్లి వద్ద ప్రమాదం జరిగిందని సహచర సిబ్బందికి చెప్పాడు. మృతుడి బంధువుల వెంటే ఉండి ఫిర్యాదు కూడా చేయించాడు. మద్యం షాపులో మందు కొనుగోలు చేసినప్పుడు నగదు చెల్లింపునకు ఫోన్పే కానిస్టేబుల్ చేశారు. ఆ క్లూ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. వేమవరం, గుంటూరు ప్రాంతాలకు వెళ్లి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.